సొంతిల్లు లేకపోవడము, బంగారు ఆభరణాలు లేకపోవడం అని 2 విషయాలు మహిళల మనసుల్ని ముల్లుల్లా గుచ్చుతున్నాయంటే ఎంతమంది ఒప్పుకుంటారండి? ఇవాల్టి రోజుల్లో సొసైటీలో స్టేటస్ సింబల్ అంటే ఇల్లు, బంగారం, కారు, మంచి ఉద్యోగం. మన దగ్గరికి వచ్చేసరికి ఇల్లు, బంగారం. మన మెడ ఎంత బరువుగా ఉంది? మనం సొంత ఇంట్లో ఉన్నామా? అద్దింట్లో ఉన్నామా? ఇవి లేకపోతే మనకి విలువ లేదు. ఇవి లేకపోతే మనకి గౌరవం లేదు. వారు వేసే ప్రశ్నలకు మనం తలదించుకోవాల్సొస్తది. వాళ్ళు అడగాలని అడుగుతారో, మనల్ని అవమానించాలని అడుగుతారో, అందులో వారి గొప్పేంటో తెలీదు. పోనీ మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నామే అనుకోండి, అందులో వచ్చి వారేమైనా ఉంటారా? మనం పని చేసి, మనం ఆలోచించి, ఈఎంఐలు తీసుకొనో, ఆర్థిక బడ్జెట్ వేసుకొనో, అప్పు చేసో, ఏదో ఒకటి చేసి ఇల్లు కట్టుకుంటే ఉండేది మనం. ఆ కష్ట నష్టాలు మనవి. బంగారం కొనుక్కుంటే మనం వేసుకుంటాం. వాళ్ళకేమైనా ఇస్తామా ఏంటి? అయినా సరే వాళ్ళ ఆతృత ఉందా లేదా? ఉందా లేదా? ఎంతుంది? ఎంతిచ్చారు? ఎంత పెట్టారు? ఎప్పుడు కట్టుకుంటారు? ఇంకా అద్దింట్లోనే ఉంటారా? ఎక్కువ మంది ఇప్పటికి కూడా మారలేదండి. ఇంకా ఇలానే ఆలోచిస్తున్నారు. అయితే ఇందుకు మనం బాధపడాలా? మన విలువ ఇంటి కాగితాల్లోనూ, బంగారపు తులాల్లోనూ, ఆభరణాల్లోనూ వీటిల్లోనే ఉందా అండి? ఇవి లేకపోతే మనకి విలువ లేదా? ఈరోజు ఈ విషయం గురించే మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు శైలూస్ మనసున మనసై. సొంతిల్లు లేకపోవడము, బంగారం లేకపోవడము 2 కారణాల వల్ల బంధువుల ముందు తలదించుకుంటామండి. అవమానాన్ని సహిస్తామండి. మాట్లాడలేని పరిస్థితులొస్తాయి. వారికిల్లుంది, వీరికిల్లుంది. మనం ఇంకా ఎందుకు కట్టుకోలేదు అని ఒక్కసారి పోల్చి చూసుకొని మనకి మనమే కన్నీళ్లను దిగమింగుతాం. అంటే ఆ సిట్యుయేషన్ అలా అయిపోతదండి. ఆ అడిగేటప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, ఇంకా బాధపడిపోతాం. అండ్ మనము మన పక్కన వేరొకరు వెళ్తున్నప్పుడు వారికి ఇల్లుండి, మనం అద్దింట్లో ఉండేవాళ్ళమైతే పలకరింపుల్లో భేదభావం వల్ల చాలా బాధపడతామండి. ఒక్కోసారి ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలా అంటే కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సొస్తది. ఆభరణాలు లేకపోతే ఫంక్షన్‌కి వెళ్ళాలా? వద్దా? అని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. వారికేం పోయిందండి? వారు జనరల్‌గా అడిగేస్తారు. మీరింకా అద్దింట్లోనే ఉంటున్నారా? సొంతిల్లు ఇంకా కట్టుకోలేదా? మీ పెళ్ళికి ఎంత బంగారం ఇచ్చారు? ఇప్పటికి ఎంత బంగారం కొనుక్కున్నావు? లేకపోతే ఎంత కూడబెట్టావు అని. వారికవి ప్రశ్నలే. మనకి మాత్రం అవమానపు బాణాలు. మన దగ్గర లేని దాన్ని చూపించి మన విలువను తగ్గించే ప్రయత్నం చేయటం. కానీ నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మన విలువ మన ఇంటి కాగితాల్లోనూ, బంగారపు ఆభరణాల్లోనూ ఉన్నాదా అండి? ఇవి లేకపోతే మనం విలువ తక్కువ వాళ్ళమా? ఇల్లు కొనలేని వాళ్ళు జీవితాన్ని నిర్మించుకోలేరా? బంగారం లేని మహిళ గౌరవానికి అర్హురాలు కాదా? మన దగ్గర బాధ్యత ఉంది, త్యాగం ఉంది, ఓర్పు ఉంది, కుటుంబాన్ని నడిపించే శక్తి ఉంది. లేని వాటిని చూసి మనమెందుకండి చిన్నబోవాలి? మన దగ్గర ఉన్న ఓర్పు, త్యాగము, శక్తి, కుటుంబం పట్ల ప్రేమ ఇవన్నీ బంగారంతోనూ, ఇల్లుతోనూ పోల్చకూడదండి. త్రాసు వేయకూడదు. మరి అవమానించిన వారికి ప్రతి మాటకి మనం సమాధానం ఇవ్వాలా అంటే ఒక్కోసారి మన మౌనమే వారికి సమాధానం అండి. మనం మాట్లాడాము అంటే వారితో దిగజారి మాట్లాడాల్సి వస్తది. కాబట్టి మౌనంగా ఉండడమే అసలు సిసలు సమాధానం. వాళ్ళకి అర్థం అవ్వదండి. వాళ్ళు మనుషుల్ని హేళన చేసే మనస్తత్వం కలిగిన వారు. వాళ్ళకి బాధ తెలీదు. వెటకారం తప్పించి, వ్యంగ్యం తప్పించి. ఎందుకంటే వాళ్ళది క్రాస్ అయిపోయారు. యాక్చువల్‌గా ఇది మీకు పెద్దవారిలోనే అందరూ కాదు గానీ కొంతమంది పెద్దోళ్ళు ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడ్డవైతంగా, వెటకారంగా ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. వాళ్ళకసలది పట్టదండి. మీరెంత బాధపడుతున్నారో కూడా వాళ్ళకి పట్టదు. వారి స్వభావమే అంత. వాళ్ళకి భగవంతుడు కొంచెం స్టేటస్ ఇచ్చాడు బాగా ముందు నుండి. మనకి టైమొస్తదండి. ఖచ్చితంగా వస్తది. ఇవాళ కాకపోవచ్చు. ఏదో ఒక రోజు మనకు కూడా వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి వారికి సమాధానం ఇవ్వలేదు, మనం మౌనంగా ఉన్నాము అంటే అది మన బలహీనత కాదు. మన జీవితానికి ఒక టైం ఉంటాదండి. భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో. ఏంటి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చింది. తొందరగా మ్యారేజ్ చేసుకున్నాడు. తొందరగా సెటిల్ అయ్యాడు. తొందరగా ఇల్లు కట్టుకున్నాడు. తొందరగా పిల్లలు పుట్టేశారు. తొందరగా అన్నీ తొందరగానే అయ్యి లాస్ట్‌కి ఆయన జీవితం కూడా తొందరగానే ముగిసిందండి. అలానే మాకు దగ్గరలో ఉన్న ఒక రిలేటివ్
లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. ఇల్లు, బంగారము, ఆస్తి, పాస్తి, పొలము, పుట్ర, కారు, నగ, నట్ర అన్నీ ఉన్నాయి. అలానే ఒంటి నిండా జబ్బులు కూడా అలానే వచ్చి తొందరగానే అవేవి ఎంజాయ్ చేయకుండా వెళ్ళిపోయారండి. ఎంతో కష్టపడి చదివించుకున్న పిల్లల ఉద్యోగాల్ని దర్జాగా అనుభవించే ఇది కూడా లేకుండా పాపం జీవితం సమాప్తమైంది. భగవంతుడు ఒకటి పెట్టిన దగ్గర ఒకటి తీసుకుంటాడేమో! మిమ్మల్ని మీరు కూల్ చేసుకోవడానికి ఈ విధంగా ఆలోచించండి. ఎప్పుడూ ఎవరితో కూడా మనకి పోలిక ఉండకూడదు. ఒకరిని చూసి మనం బాధపడకూడదు. ఒకరన్నారని మన ఆర్థిక బడ్జెట్ ఇదంతా కూడా పక్కన పెట్టి అప్పు చేసో లేకపోతే చాలామంది తగిన అమౌంట్ లేకపోయినా అంటే ఉద్యోగస్తులైతే ఈఎంఐలు అవి కట్టుకుంటారు కాబట్టి ఓకే గానీ, మన దగ్గర ఉన్నది తక్కువ అప్పైనా చేసి పంతానికి పోయి ఇల్లు కొనుక్కొని, తర్వాత ఆ అప్పులు తీర్చలేక, ఇటువైపు ప్రతిరోజు 3 పూట్ల తినలేక, నిద్రపోలేక, ఆ అప్పులు తీర్చలేక, అవి వడ్డీలు, చక్రవడ్డీలు ఇంకా ఎక్కువైపోయి, కుటుంబంలో నలుగురు పనిచేస్తున్నా కూడా ఇంకా అప్పు తీరకపోగా, ఆ స్ట్రెస్ వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవడం అంటే ఇదే. కాబట్టి అడిగిన వాళ్ళకి చెప్పండి. మాకింకా టైం రాలేదండి. మాకు టైం వచ్చినప్పుడు మేము తప్పకుండా ఇల్లు కొనుక్కుంటాం. కొనుక్కొని మీకే చెప్తాము. ముందు కార్డు మీకే ఇస్తాము. అంతవరకు మమ్మల్ని ఇలా వదిలేయండి అని. అంతేగాని వారి మాటల్ని మీరు మనసులో పెట్టుకోకండి. బంధువుల మాటలపై కాకుండా మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. మీ పిల్లల చదువు, మీ నమ్మకము, మీ కష్టం, మీ ప్రశాంతమైన రోజులు, మీ ప్లానింగు ఇవన్నీ కలిపితే ఏదో ఒక రోజు మీరు తప్పకుండా ఇల్లు కట్టుకుంటారండి. మీతో మీరు చెప్పుకోండి, మేము ఇల్లు కడతాం, మంచి ఇల్లు కడతాం, ప్రశాంతంగా ఉంటాము, బాగా సెటిల్ అవుతాము. మీతో మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా మాట్లాడుకోవాలండి. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారు. ఎప్పుడూ కూడా మనతో మనం పాజిటివ్‌గా మాట్లాడుకోవాలి. మనం సాధించగలము. మనం చేసి చూపిస్తాం. మీరెప్పుడూ కూడా పాజిటివ్‌గా మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉంటే మీ బ్రెయిన్ మీకు సహకరిస్తది. ఈరోజు వాళ్ళు మీ లేమిని చూసి నవ్వారు. కానీ ఏదో ఒకరోజు మీరు విజయాన్ని సాధించిన తరువాత వారెలా ఫీల్ అవుతారో కదండీ! నిజంగా ఆ రోజు వాళ్ళేం మాట్లాడతారండి? అలా అని మీరు బయటికి ఎవరికీ చెప్పకండి. మీ ప్లాన్ మీరు చూసుకోండి. మీ కుటుంబ సభ్యులు అంటే మీ భర్త, మీరు ప్లాన్ చేసుకోండి. మీరెవరికీ సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. సంజాయిషి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళ వెటకారపు మాటల్ని మీరు పట్టించుకొని, మీ భవిష్యత్తుని మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన పని కూడా లేదు. బాధలో ఉంటే మీకు ఐడియాస్ రావండి. ఒక బుక్ మీద రాసుకోండి. వాటిని చింపి అవతల పడేసేయండి. ఎవరన్నా అన్న మాట మీకు కోపమొస్తే. సాధించాల్సింది ఏంటి అన్నది మాత్రమే మీ కళ్ళెదురుగా కనిపించాలి. అడ్డమైన వస్తువులు కాదు, అడ్డమైన ఆలోచనలు కాదు, అడ్డమైన వారి మాటలు కాదు. ప్రెజెంట్ మన దగ్గర ఇల్లు లేకపోయినా, బంగారం లేకపోయినా సెల్ఫ్ రెస్పెక్ట్‌లో మనం ఏమాత్రం తగ్గేది లేదండి. మన విలువను మనం ఏమాత్రం తగ్గించుకోం. తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికున్నది ఆళ్ళకుంటది. మహేష్ బాబు డైలాగ్ గుర్తుంది కదండీ! సో, ధైర్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. మీ కలల పట్ల స్కెచ్ వేసుకోండి. కష్టపడండి. ఒకరి సంపాదన చాలకపోతే ఇద్దరూ కష్టపడండి. ఇంకొంచెం ప్రేమగా ఒకరితో ఒకరు ఉండండి. ఏ మాటని మనసులోకి రానివ్వకండి. ఒక్కటండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ మహిళ కూడా పేదరాలు కాదండి. మీకు ఈ వీడియో నా భావము అర్థమైందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.